సకారం మొట్టమొదట ఉన్న పద్యం. శ్రవణంజెక్కి శిలోగ్రకంటక పరిచ్ఛన్న ప్రదేశంబులం గుణులై యాత్రలు చేయుచుండిరి భవద్గూఢాలయాన్వేషణ శ్రమచే బిడ్డలు గోలబెట్టు తయపేక్ష రాజరాజేశ్వరి. చాలా గూఢంగా గాఢంగా భక్తిని వెలారుస్తూ చెప్పినటువంటి పద్యం. తీర్థయాత్రలకు వెళ్లే వాళ్ళు అమ్మవారి ఆలయం దగ్గరికి చేరాలని అడవిదారుల్లో ముళ్ళు శిలలు ఉండే వాటిలో కష్టపడి పెడుతూ ఉంటారు. అలాగే అమ్మ ధామానికి చేరుకోవాలని అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఎవరి దారి వాడు చూసుకుంటున్నాడు. ఒకడు సాంఖ్యం అంటున్నాడు, ఇంకొకడు యోగం అంటున్నాడు, ఇంకొకడు జ్ఞానం అంటున్నాడు, మరొకడు ఏదో అంటున్నాడు. ఇవన్నీ కూడా ఏవి పరమసులభములైనటువంటివి కావు. కంటక శిలలతో కూడినటువంటి మార్గములు లాంటివి ఇవి. మరి అమ్మా, నువ్వు వాళ్ళ మీద నువ్వు దయ చూపించాలి కానీ వాళ్ళ మీద ఉపేక్ష వహిస్తే ఏమైనట్టు అని చెప్పేది. చాలా బాగుంది. నువ్వు దారి చూపించాలి అని. రాజరాజేశ్వరి.